కోటప్పకొండలో తొలి ఏకాదశి కోసం ఏర్పాట్లు పూర్తి చేయండి. జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు. తొలి ఏకాదశి సందర్భంగా కోటప్పకొండకు వేలాదిగా తరలివచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అధికారులను జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు, ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు ఆదేశించారు. సోమవారం ఉదయం స్థానిక కలెక్టరేట్లోని ఎస్ఆర్ శంకరన్ వీడియో కాన్ఫరెన్స్ హాలులో కోటప్పకొండలో తొలి ఏకాదశి వేడుకల నిర్వహణపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ పి. అరుణ్ బాబు మాట్లాడుతూ, ఏకాదశి సందర్భంగా గిరి ప్రదక్షిణ చేసే భక్తుల కోసం ప్రదక్షిణ మార్గం చదును చేయాలన్నారు. మార్గం ఆద్యంతం మంచినీరు అందుబాటులో ఉంచాలన్నారు. వన్యమృగాల నుంచి భక్తులకు, ఆకతాయిల నుండి వన్యమృగాలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. కొండపైన కింద అంబులెన్సులు సిద్ధంగా ఉంచుకోవాలని, అవసరమైన చోట మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు. ముఖ్యంగా పాముకాటు, మందులు, మెడికల్ క్యాంపులు సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా ట్రాఫిక్ నిర్వహణ చేపట్టాలని, ట్రాక్టర్లు, ఆటోలలో పరిమితికి లోబడి ప్రయాణికులను మాత్రమే కొండ మీదకు అనుమతించాలన్నారు. వేడుకల నిర్వహణలో భాగస్వాములయ్యే అధికారులకు, భక్తులకు చక్కటి భోజన వసతి ఏర్పాటు చేయాలన్నారు. స్థానిక వ్యాపారస్తులతో మాట్లాడి పూజా సామాగ్రి ధరలు అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. భక్తుల అవసరాన్ని బట్టి బస్సులు నడపాలని, బస్సులు నడిచే వేళలపై ప్రచారం కల్పించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. అదే రోజున మొహర్రం వేడుకలు జరగనున్న నేపథ్యంలో ఎక్కడా మత సామరస్యం దెబ్బతినకుండా పోలీసు శాఖ జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ, ఆలయ ప్రసాదంలో నాణ్యత పాటించాలని, భక్తులకు వీలైనంత త్వరగా ప్రశాంత వాతావరణంలో త్రికోటేశ్వర స్వామి దర్శన భాగ్యం కలిగేలా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అటవీ అధికారి రామచంద్రరావు, ఆర్డీఓ శ్రీదేవి, దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ సత్యనారాయణ రెడ్డి, జిల్లా పంచాయతీ అధికారి విజయభాస్కర్ రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ఈ సురేష్, పంచాయతీరాజ్ ఎస్ఈ సుబ్బారాయుడు, డిహెచ్ఎంఓ రవిబాబు, తహసీల్దార్ హరిబాబు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.